నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 954 రోజులైందండి. ఈ రోజు 955 రోజులు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసన తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ఆరంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం, జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 955వ రోజు, అంటే 2023 అక్టోబర్ 14వ తేదీన మనకు శ్రద్ధాత్రయ విభాగంలోని 3 శ్రద్ధల గురించి తెలుసుకునే దానికి ముందుగా పంచకోశముల సంచి కంటే విలక్షణమైంది ఎరుక కాదు అన్నటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 65వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పంచకోశముల సంచును మించినది ఎరుకయనుట మేలా, బయలంచు ఎంచిన తగునా ముచ్చట సంచత సద్భక్తియుక్త అమితాసక్త. మనకు క్రిందటి కంద పద్యంలో వస్తు నిర్ణయంగా లేనిది లేదని తెలిసింది. ఆ లేనిది లేదని తెలుసుకుంటా ఉండేది పంచకోశాల మధ్యలో నుండే. నాగేశ్వర ప్రసాద్ అనే దేహంలో నుంచే కదా తెలుసుకుంటున్నాము. అది తెలిసిన తర్వాత పంచకోశములను గుర్తిరిగే నేను లేకపోతే పంచకోశములు లేదని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని పంచకోశముల సంచిని, సంచి అనేదానికి ఇక్కడ ఒక మీనింగ్ చెప్తాను చూడండి. ఉదాహరణకు ఎర్రగడ్డ తెలుసు కదా మీకు, ఎర్రగడ్డ ఉల్లిగడ్డ పొరలు పొరలుగా ఉంటాయి. ఎర్రగడ్డ ఎర్రగడ్డ అంటే ప్లేస్ అనుకున్నా నేను. ఓకే, ఎర్రగడ్డ అంటే ఉల్లిగడ్డలు అంటారు చూడండి. ఉల్లిపాయల్ని ఆ పొట్టు ఒక్కొక్క పొట్టు తీస్తే మళ్ళీ అక్కడ ఉల్లిపాయ ఏం కనపడుతుంది. ఆ విధంగా కొంతమంది ఈ కోశము అంటే వర అని అర్థం అండి. కోశం అంటే వర లేక సంచి. ఇంకో ఉదాహరణ, ఇంకొక అర్థం మీకు, సైనికుడు కత్తి పెట్టుకుంటాడు చూడండి. సైనికుడు కత్తిని పెట్టుకుంటాడే, అది కూడా వరగా. అది వర. అది కత్తి లాగా ఉంటుంది కానీ కత్తి కాదు. కత్తిని భద్రపరచడానికి ఉండేటువంటి వర. ఆ వర లాంటిది ఈ దేహం అండి. అందులో ఉండేటువంటి కత్తి అంటే ఆయుధం లాంటిది ఆ నేనండి. వర లాంటిది శరీరం. సరే, దాంట్లో ఉండేది అందులో ఉండే కత్తి లాంటి వాడే వీడు. దాంట్లో ఉండే కత్తి లాంటి వాడు వీడు. కత్తి లాంటి వాడు వీడు. ఎవడు మాట్లాడేవాడు అంటే నేను అనుకోవచ్చు దాన్ని. నేను ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకు అనుకోరాదు? ఓకే, నేను కూడా అదే. వినే ప్రతి శ్రోత కూడా వర లాంటిది ఈ శరీరము, అందులో కత్తి లాంటి వాడు నేను. అందుకే అన్నమయ్య జననానికి ఆ కత్తిని ఎత్తుకొని వచ్చి చూపిస్తారు కడుపులో పోయి పడినట్టుగా. అంటే ఆయన శరీరం వర. అన్నమయ్య శరీరం అనేది వర, పంచకోశాల శరీరం అది. గర్భాలయంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఈ యొక్క పూజారి వెంకటేశము లేకపోతే ఆ కావూరు నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి దేహం పంచకోశాలతో నిండి ఉంటుంది. అందులో వచ్చి ఆ వరలో పోయి కత్తి చేరాల. ఇంక లేకపోతే వర దేనికి తయారు చేసిందే? అట్లా ఈ శరీరంలో వాడుంటేనే ఈ దీనికి విలువ. ఇంకోటి ఏంటంటే ఆ కత్తి కూడా పెట్టాలంటే వర ఉండాల్సిందే. అవును, నేను ఉండాలంటే శరీరం ఉండాల్సిందే. అవునండి. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు. అది ఈ రెండు ద్వయం అండి. కాబట్టి ఆ నేనుని అంటే కత్తి లేదని తెలిస్తే వరకు మళ్ళీ ఉపయోగం ఉండదు. అవునండి. అది మామూలుగా ఎలా తయారైందో అలా దాంట్లో పంచభూతాలు కలిసిపోతుంది. ఇది మీకు కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకొచ్చాను. కానీ ఈ ఉదాహరణ నేను ఇక్కడ చెప్పేటప్పుడు ఆ నేను లేనిదే అనేటువంటి ఆ నేను అనేది, ఆ కత్తి అనేది ఇది అభౌతికం. కత్తి లేకపోతే వర దేనికి అని చెప్తారు మీరు. అది కత్తి లేనిదని నిరూపించే ప్రయత్నం ఇది.
ఓకే, కత్తి లేదని నిరూపించే ప్రయత్నం. ఆ కత్తి కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క అంశ మాత్రమే. అది కత్తి గాని కత్తి. అది ఏం కత్తి అంటే ప్రతి సంకీర్తనలోను తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కళ్ళ వంటిది బతుకు గనునికిని. మాట్లాడుతూ ఉండేది అంతా కూడా పంచకోశాల సంచులన్నీ కళలోని సంచులే. అందులో సంచిలో మాట్లాడుతూ ఉండేటువంటిది ఈ జీవుడే. ఆ పరిపూర్ణుడని తెలిసిన తర్వాత, జీవుడే పరిపూర్ణుడని తెలిసిన తరువాత సంచులు లేకుండా పోవడం కాదు, సంచిలో భిన్నంగా గుర్తిరిగేవాడు ఉండడు. అది ఆడ సంచిలో భిన్నంగా గుర్తిరిగేవాడు ఉండడు. తనను తాను పరిపూర్ణుడు అనే విషయాన్ని మరిచిపోయి పంచకోశాలు నిజమనుకున్నాడు ఇన్ని రోజులు. కానీ ఈ కత్తి లాంటి వాడికి ప్రత్యేకమైన ఉనికి లేదు. ములుగు చేదనికి సంధి లేకుండా ఉండే శ్రీ మహావిష్ణువు ఆయన దక్షిణామూర్తి వీడు అని తెలుసుకున్న తర్వాత క్షేత్రజ్ఞ రహితము, ద్వయం రహితం అవుతుంది. ద్వయము కానటువంటి, ద్వయానికి సంబంధం లేనటువంటి వాడు మిగులుతాడు. అంటే మీరు చెప్పేది ఏంటంటే కత్తి వర నేనే అనుకుంటుంది కత్తి. అంతేదా, ఇంకేం లేదు, అంతేదా. అది ఇప్పుడు మీకు రుజువు అవుతుంది చూడండి. ప్రతిదానికి ఇప్పుడు సంబోధన అండి. సంచిత సద్భక్తియుక్త అమితాసక్త అంటే సంబోధన. అంటే ఎన్ని వందల రోజులైనా కానీ జ్ఞాన యజ్ఞాన్ని వదిలిపెట్టకుండా అంటిపెట్టుకొని ఖచ్చితంగా జన్మరాహిత్యాన్ని తెలుసుకోవాలనే పూర్వజన్మ పుణ్యోదయమైనటువంటి భక్తిని, అనన్య భక్తిని కూడా పెట్టుకొని వచ్చినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అని అర్థం. అమిత ఆసక్త అంటే అది. అమిత అంటే ఎడతెగని అపరిమితమైనటువంటి, ఖచ్చితంగా జన్మరాహిత్యాన్ని తెలుసుకుంటేనే తప్ప నాకు వేరే దారి లేదు అనేటువంటి సంచిత సద్భక్తి కలిగినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కొంచెం జాగ్రత్తగా వినండి. పంచకోశముల సంచిని, పంచకోశములు అంటే మన శరీరం 5 కోశాలతో తయారు చేయబడింది అని చెప్తారు వేదాంత శాస్త్రంలో. అవేంటివి అంటే నంబర్ 1 అన్నమయ కోశం అండి. అన్నమయం శరీరం, అన్నమయ స్థూల శరీరం. అన్నమయ కోశం ఇది అన్నంతో ఏర్పడింది కాబట్టి అన్నమయ శరీరం అంటారు. స్థూల శరీరం. ఓకే. అన్నం నుంచి వచ్చింది, నీళ్ళు లేకపోతే రాదు. కాబట్టి అన్నపు సూక్ష్మాంశము మనసు. ఎన్నగా నీరంబు ప్రాణము అన్నారు. అన్నమయ కోశం తర్వాత అన్నమయ కోశానికంటే సూక్ష్మంగా అన్నమయ కోశం అనే దేహం అనే సంచిలో ఇంకో సంచి ఉందంట, దాని పేరు ప్రాణమయ కోశం. శరీరము అన్నము, ప్రాణం వచ్చి జలం. శరీరము అన్నమయం. అన్నమయ కోశానికి ఆధారం ఏది? ప్రాణమే. శరీరం ప్రాణాధారం. అన్నం పండాలంటే కూడా నీళ్లు కంపల్సరీ. అన్నం పండాలంటే కూడా నీళ్లు కంపల్సరీ. ఇది దేహం నిలబడాలంటే కూడా ప్రాణం కంపల్సరీ. అంటే అన్నానికి నీళ్ళు ఎంతనో దేహానికి ప్రాణం అంతా. అన్నపు సూక్ష్మాంశము మనసు. ఆ మనస్సుని గుర్తిరగేట్టుగా చేస్తా ఉండేదే ప్రాణం. కాబట్టి పంచకోశముల్లో మొదటిది అన్నమయ కోశం, రెండోది ప్రాణమయ కోశం, మూడోది గుర్తిరుగుతా ఉండే మనోమయ కోశం. అన్నమయ కోశం కంటే సూక్ష్మంగా ఉండేది ప్రాణమయ కోశం, నీటి అంశ. ఈ రెండు ఉంటేనే కదా గుర్తిరిగేటువంటి మనసు. ఇది వాయువు కింద వస్తుంది కదా గురుగారు. ఇది మనోమయ కోశం కాదండి, జ్ఞానం కిందకి వస్తుంది. జ్ఞానం అంటే ఇది అగ్ని. అవునండి, జ్ఞానం కిందకి వస్తుంది. అది గుర్తిరగాలి అంటే ప్రతి దాంట్లోనూ 5 ఉంటాయండి. అది 5, 5, 25 లెక్క పెట్టాడు అప్పుడు ఆయన. ప్రతి దాంట్లో అగ్ని కిందకి వస్తుంది, కానీ ప్రతి దాంట్లోనూ 5 ఉంటాయి. 5 కలిసే తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చింది. అయితే చెప్పడం కోసమని అన్నమయ కోశము, తర్వాత దానికి ఆధారంగా ఉండేది ప్రాణం కాబట్టి దాన్ని ప్రాణమయ కోశం అన్నారు. ఈ రెండిటికి లోపల ఇంకా సూక్ష్మంగా ఉండేది మనోమయ కోశం అన్నారు. గుర్తిరిగేది జ్ఞానం.
దీని తర్వాత ఇంకో కోశం ఉందట, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే కర్మేంద్రియాలతో మనసు కలిస్తే మనోమయ కోశం, జ్ఞానేంద్రియాలతో మనసు కలిస్తే విజ్ఞానమయ కోశం. ఇంకోసారి చెప్పండి. కర్మేంద్రియాలతో మనసు కలిస్తే మనోమయ కోశం. అది ఓకే. జ్ఞానేంద్రియాలతో మనసు కలిపి ఉంటే విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి. అది అది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, తర్వాత విజ్ఞానమయ, చివరిది ఆనందమయ కోశం. చివరిది ఆనందమయ కోశం. ఓకే అండి. ఇవన్నీ తీసుకుంటా పోతే సృష్టికర్త నేనేనని తెలియట ఆనందమయ కోశం. సృష్టి ప్రత్యేకంగా లేదు, నా మీద గుర్తిరిగే నా మీద ఆధారపడింది. ఇది గుర్తిరిగే నా మీద ఆధారపడింది ఒక పూజారి వెంకటేశ్వర దేహమే కాదు. నవగ్రహ నక్షత్రాలు, భూమి తిరగడాలు, చంద్రుడు ఉపగ్రహంగాను, సూర్యుడు, ఇవంతా కూడా ఏమి నేర్చుకున్నప్పటికీ నేర్చుకునేవాడి మీద ఆధారపడింది తప్ప దాని మీద ఇది ఆధారపడలేదు. నా మీద శరీరం ఆధారపడింది, శరీరం మీద నేను ఆధారపడలేదు. ప్రారంభంలో దానికి ప్రూఫ్ ఏంటంటే రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. చెప్పాలంటే ముందు విత్తనాన్ని చెప్తారు. విత్తనం నుంచి చెట్టు వచ్చిందా, చెట్టు నుంచి విత్తనం వచ్చిందా అంటే ఆ రెండు ఒకదానికి ఒకటి వచ్చినాయి, కరెక్టే. ప్రారంభంలో ఏది వచ్చిందంటే ఈ రెండుకి శూన్యం లాంటి విత్తనమే కారణం, శూన్యమే సర్వమైంది. ఆ విధంగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశానికి కారణం ఇంకోటి చెప్తారు చాలా మంది, హిరణ్మయ కోశం అంటారు. హిరణ్మయ కోశం దాన్ని ఎందుకు చెప్పారో చెప్తాను చూడండి. ఈ హిరణ్మయ కోశాన్ని ఎందుకు చెప్పారంటే ఇక్కడ కూడా దాన్ని ఎందుకు చెప్తారంటే పంచకోశముల సంచిని మించి హిరణ్మయ కోశంలో ఎరుక ఉంది అంటారు అనమాట. హిరణ్మయ కోశంలో ఎరుక ఉంది అంటారు. ఆ కోశమే లేదు, అదే శూన్యం అని చెప్తా ఉండేది ఇక్కడ. హిరణ్మయ కోశంలో ఎరుక ఉంది, అది ప్రారబ్ధము నిర్ణయించబడి, ప్రారబ్ధం అందులో నిర్ణయించబడి తర్వాత జన్మకు తీసుకుని వస్తుంది అని అంటారు దాన్ని. కానీ విచారిస్తే అది లేదు, విచారిస్తే అది లేదు, లేనిది లేదని, లేని దాంతో తెలుసుకుంటే ఉండేది ఎప్పుడూ ఉంది కదా అనేది ఈ యొక్క పద్యం భావం. కాబట్టి పంచకోశముల సంచిని మించి హిరణ్యమయ కోశం అనేది ఒకటి ఉంది, అందులో నుంచి ప్రారంభం నిర్ణయించబడి ఈ దేహాలంతా వస్తా ఉన్నాయి అని చెప్పడం అనేది కేవలం వాచ్యార్థం మాత్రమే. ఇప్పుడు ఇక్కడ హిరణ్యమయ కోశం అనేది కరెక్ట్ గా ఎలా డిస్క్రిప్షన్ ఎలా చెప్తున్నానండి. మంచి ప్రశ్న చెప్పారు. ఓకే, చెప్తాను. హిరణ్మయము అంటే హిరణ్యం అంటే బంగారం అండి, బంగారం. విరాట్ హిరణ్య గర్భ అని చెప్తారు అక్కడ స్థూల ప్రపంచాన్ని చెప్పేటప్పుడు, ఈశ్వరతనువులు చెప్పేటప్పుడు. కాబట్టి హిరణ్యము అంటే బంగారు కదా, బంగారం నుంచే నగలు వచ్చింది అని చెప్పినట్లుగా హిరణ్మయ కోశం నుంచి పంచకోశాలు వచ్చాయి. హిరణ్మయ కోశంలో ప్రారంభం నిర్ణయించబడి దాంట్లో నుంచి మల్ల శరీరం వస్తుంది. ఎట్టా అంటే ప్రూఫ్ చెప్తారు, బంగారం నుంచి నగ వచ్చినట్లు అని చెప్తారు. అందుకని ఆ పదం ఆడ పెట్టారు. శూన్యమే. హిరణ్మయము అంటే హిరణ్యము అంటే బంగారం. ప్రపంచంలో ఉండే నగలన్నీ బంగారు నుంచి వచ్చింది. కానీ ఆ బంగారు ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి నుంచి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళ నుంచి. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి. వాయువు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశంలో లేకనే తోచింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? శూన్యం. శూన్యాన్ని పట్టుకొని ఒకటి ఉంది అని శూన్యంతోనే మాట్లాడితే విచిత్రం కాదు. అందుకని హిరణ్మయ కోశము అని ఎందుకు పేరు పెట్టారంటే అందులో నుంచి ఇవన్నీ వచ్చాయి అని చెప్పడం కోసం ఆ పదం అక్కడ వాడారు. అట్లాంటిది ఒకటి లేదు. చంద్ర చకోర పక్షి పౌర్ణంలో ఉండే కిరణాలను తాగి జీవిస్తుందంటే అటువంటి పక్షి ఒకటి లేదు. అంటే యాపిల్ ముక్క 5 ముక్కలైనా కూడా అందులోనే హిరణ్యమయం ఉంది. అంతే కదా. అసలు బంగారు నుంచి నగ వచ్చింది అని చెప్పేది వాడు వీడు ఆ నగను పైన ఆశపడేవాడు పెట్టుకున్న మాటలు ఇవన్నీ. బంగారం చెప్పదు. ఉల్లిపాయ ఉంది కనుక పొరలు ఉన్నాయని చెప్తాం. అంతేదా. తీసి చూస్తే ఉల్లిపాయ కనపడదు. సైకిల్ అని చెప్పినావా? అన్ని తీసి పక్కన పెట్టే సైకిల్ చూపి అవును దాన్ని కలిసి ఒక పదం పెట్టారు అంతేగాని ఆ పదం తనీగా అర్థం లేదు దానికి. అవునండి. ఇల్లు అని చెప్పేస్తారు.
పంచభూతాల్లో ఉండేది కలిస్తే ఇల్లు, కానీ ఇల్లు తనీగా చెప్పి అవును గురుగారు. పంచభూతాలే మీరు చూసుకోండి, పంచభూతాలే. భూమి రాళ్ళు. మన శరీరం లాగానే ఇంటిని కూడా నిర్మించేది పంచభూతాలతోనేనండి. కాబట్టి ఇది మానవ నిర్మితం, ఇది తన నిర్మితం, తనకు తానుగా వచ్చాడు. చూసుకోండి, భూమి యొక్క ప్రతిరూపమే రాళ్ళు, ఇసుక, ఇవన్నీ. ఇటుకిరాయి అయినా కటికిరాయి అయినా భూమే కదా. మరి దానికి సిమెంట్ అయినా కూడా అది భూమి నుంచి తయారైందే కదా. దానికి నీళ్లు, జలమా? ఇంకా భూమి, నీళ్లు, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటితోనే కదా అది నిర్మించబడి ఉండేది కూడా. గాలి గారి ఎండకు ఎండి సెట్ అయితేనే కదా దానిపైన మళ్ళీ కట్టుకుంటూ పోతారు. ఇదంతా జరిగేది ఆకాశంలోనే కదా. కాబట్టి పంచకోశముల సంచిలో ఉండేదంతా ఎరుక. పంచకోశములకు తనిగా ఉండేది ఈ ఎరుకకు సంబంధించిన శూన్యమే, అంటే లేనిదే తప్ప అది ప్రత్యేకంగా లేదు. అయితే పంచకోశానికి విలక్షణమైనది ఒకటి ఉందండి, దాని పేరు బట్టబయలండి. ఇదే నా ముచ్చటండి. నా ముచ్చట మీరు ఏం చేయాలండి, చెప్పండి. అంటే ఇక్కడ అంటున్నారు, పంచకోశముల సంచును మించినది ఎరుక ఎనుట మేలా? క్వశ్చన్ మార్క్. కాదు, ఎరుక పంచకోశాల్లో గుర్తిరిగే అబద్ధమే తప్ప అది నిజం కాదు. మేలా మంచిదా అనొచ్చా? తప్పు కదా. పంచకోశాలకు విలక్షణంగా ఎరుకు ఉందంటే ఉల్లిపాయలకు పొరలకు తనిగా ఉల్లిపాయ ఉందన్నట్టు, ఇనుప ముక్కలకు తనిగా సైకిల్ ఉందన్నట్టు, పంచభూతాలకు వేరుగా ఎరుకుందంటే ఎట్లా ఒప్పుకుంటానండి? ఒప్పుకున్న దానికి లేదు కదా. చూసుకోండి, ఇప్పుడు అడ్డము నిలువు పోగులకు వ్యతిరేకంగా బట్ట ఉంటదా? కాబట్టి పంచకోశములకు మించి ఎరుకుందనేది తప్పు. బొమ్మ బొరుసును కలిపితేనే నాణ్యం అని చెప్పినాం. బొమ్మ లేకపోయినా నాణ్యం లేదు, బొరుసు లేకపోయినా నాణ్యం లేదు. ఆ మూడోది పేరు అంతే. అది రెండు బొమ్మ బొరుసును కలిపితే నాణ్యము అంటాం, రూపాయి అంటాం. అంటే ఇక్కడ పొడుగు పేక లేకపోవడం బట్టబయలు అంటారా? ఏమండి, ఈ పొడుగు పేక, ఒక వస్త్రంలో పొడుగు పేక లేకపోతే ఎలా ఏమున్నదో అది బట్టబయలు అలా ఉందంటారా? కాదండి, బాగునండి. పడుగు పేక లేకపోతే బట్టబయలు కాదండి. పడుగు పేకలను గురించి ఆలోచించిన వాడు, లేదని తెలుసుకున్నవాడు బట్టబయలు స్వరూపుడు. అర్థం కాలే గురుగారు. చెప్తాను. పడుగు పేకలో ఇవన్నీ కూడా మీకు అవగాహన చేయించడానికి శబ్దంతో చెప్పిన మాటలండి. పడుగు పేకలు ద్వారా, ఎరుక మరుపుల ద్వారా ద్వయమైన శరీరంతోనే ద్వయరహితమును గుర్తించిన వాడు పరిపూర్ణుడు. మళ్ళీ తనీగా పరిపూర్ణాన్ని వేరు చేసేది. అంటే మీరు ద్వయరహితాన్ని గుర్తించిన వాడు పరిపూర్ణుడు అంటారు. ఖచ్చితంగా ద్వయరహితము పరిపూర్ణమైనప్పుడు మనం 65 కంద పద్యానికి వచ్చినా కూడా ఇంకా కూడా బయలుకు దూరంగా ఉండేది. ఎందుక? ద్వయరహితాన్ని గుర్తించిన వాడు పరిపూర్ణుడే. అందుకని హిరణ్మయ కోశంలో ఏమన్నా ఎరుకు ఉందని ప్రతిపాదించే వాళ్ళని నమ్మబాకండి. హిరణ్మయ కోశం అనే పదం ఎందుకు పెట్టారంటే, పంచకోశాల కంటే వేరుగా ఆరోధ కోశం ఉందని, దాని పేరు హిరణ్మయ కోశం అని, అందులో ఎవడో బ్రహ్మదేవుడు కూర్చొని చేస్తున్నాడని, విష్ణుమూర్తి ఇంకేదో చేస్తున్నాడు, శివుడు ఇంకేదో చేస్తున్నాడు అని చెప్తారు కదా. వాళ్ళంతా నీ స్వరూపాలైనా గుర్తిరుగుతా ఉండేటువంటి నువ్వు పంచకోశాలకి విలక్షణంగా గాన తెలిస్తే అది పరిపూర్ణుడే, పట్టబయలు స్వరూపుడే, పరిపూర్ణమే, నువ్వే పరిపూర్ణుడని ప్రతిపాదన చేసే శ్లోకం క్లియర్ గా చెప్పేస్తారు. చూడండి, ఇదో భావాన్ని సంక్షిప్తంగా చెప్తాను, చూడండి, తెలుస్తుంది మీకే. చూడండి, వేదాంత శాస్త్రంలో ఈ పంచకోశాల కంటే విలక్షణంగా ఒక హిరణ్మయ కోశం అనేది ఉందని, అందులో నుంచి ఈ ప్రపంచమంతా వస్తా ఉందని చాలా మంది భక్తి విశ్వాసంతో కూడినటువంటి వారు ఉంటారు. అది సరైనటువంటి భక్తి కాదు. అది నీకంటే అన్య భక్తి. అది అన్య భక్తి. అది నీకంటే వేరైంది ఏదైనా ఉంది అంటే అది భ్రాంతి. స్వతసిద్ధమైన పరిపూర్ణంలో పరిపూర్ణుడైన నువ్వు మాత్రమే ఉన్నారు, మీరు మాత్రమే, నువ్వు ఒక్కరే ఉండేది. కాబట్టి ఈ స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణంలో కోశాలు లేవు, దాన్ని గుర్తిరిగేవాడు లేడండి. ఈ కోశముల సంచిలో గుర్తిరిగే తెలివి కలిసే ఉంది కాబట్టి ఒకటిని వదిలితే మిగతా కోశాలన్నీ కనపడవు గనుక పరిపూర్ణ బోధ చేత పంచకోశములు అబద్ధములని, అవి అబద్ధపు గుర్తు అబద్ధముగా గుర్తిరుగుతుండడానికి కారణమని తెలుసుకొని కార్యకారణ రహితుడు
కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే ఉన్నాడని అతనిని గుర్తించే ఇరుకలేదు. మరి లేఖనే మాట్లాడుతున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్కి బాగానండి, లేఖనే మాట్లాడుతున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే దేహానికిన్నో కావూరి నాగేశ్వర ప్రసాద్ లో గుర్తిరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తుకున్ను లోపల బయట అనే తేడా లేక ములుగుచ్చడానికి సందు లేకుండా ఏదైతే ఉందో అందులోనే లేఖనే జరుగుతున్నటువంటి జ్ఞాన యజ్ఞం ఇది అని స్పష్టంగా నీకు తెలుసుకోవాలంటే 66వ కంద పద్యాన్ని రేపటి రోజున తెలుసుకోవాలి. ఇది క్లియర్ అండి. ఇప్పుడు మనం రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాన యజ్ఞము 2వ భాగంలో 4వ శ్లోకానికి పోయే ముందు 3వ శ్లోకం భావంలో సగం మిగిలే ఉందండి. అదేంటంటే అద్భుతమైనటువంటి విశ్లేషణ. నిన్న సువిఘ్నుడైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మనిషి శాస్త్రాలు గురువులు చేరకపోయి ఉంటే కూడా అతను ఎవరినైనా ఒకరిని అనుసరించి చదువు సంధ్యలు తెలియకపోయి ఉంటే కూడా ఏదైనా ఒక సద్గురుమూర్తిని అనుసరించి అతను సరిగ్గా ప్రవర్తిస్తే కడతేరిపోతాడు. గురువు దగ్గరికి పోకుండా గుడ్డిగా ప్రవర్తిస్తే అతని శ్రద్ధ అప్పుడు కూడా 3 రకాలుగానే ఉంటుంది. ఆ 3 రకాలు ఎట్లుంటాయో చెప్తారండి. దానికి ముందుగా ఆ శ్రద్ధ గురించి చెప్తున్నారు. చూడండి, సత్వ రజ తమసు అనే 3 రకాలుగా ఉంటుందండి వాళ్ళ యొక్క శ్రద్ధ. ఉదాహరణకి జీవిత తత్వము జలమేనండి. ఇప్పుడు నేను గుర్తిరగడానికి కారణం ప్రాణమే కదా. ఈ ప్రాణమే బాగా గమనించండి, ఒకడిలో రాక్షసుడుగా ఉంది. అందరూ శ్వాసించడం వల్లనే బతికున్నారండి మనుషులంతా. ఒకడేమో రాక్షసుడుగా ప్రవర్తిస్తున్నాడు, నాకు సాలేదు ఇంకా ఎంతో కావాలంటాడు, అవినీతి అన్యాయాలు చేసి సంపాదిస్తానంటాడు. ఇంకొకడు సాత్వికంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటి అనే దానికి పోలిక చెప్తాడు ఈరోజు జ్ఞానేశ్వరి. తీసుకోండి, జ్ఞానేశ్వరి తీసుకోండి. కుడుపూడి నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వరి 3వ శ్లోకం భావం మధ్యలో చూడండి. జలము జలపు సూక్ష్మాంశమే కదండి ప్రాణము. చూడండి, జలము విషంలో ఉండేటప్పుడు ఆ ద్రవ పదార్థము మారణాయుధంగా పనిచేస్తుంది, అవునా? జలపూరితంగా విషపూరితంగా ఉండే జలము మారకం, మరణింపజేస్తుంది. మిరపకాయలో ఉండేది తీక్ష్ణంగా పనిచేస్తుంది. అదే చెరుకునందైతే మధురంగా ఉంటుంది. ఒకే జలమే. అదే విధంగా రాక్షసాంశతో జన్మించినటువంటి వాడిలో ఉండేటువంటి ప్రాణం అది తమో గుణం కలిగి ఉంటది. అదే రజోగుణంతో జన్మించినటువంటి ప్రాణం కర్మల పైన తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉంటది. అదే సత్వగుణంలో ఉండేవాడి యొక్క ప్రాణం మధురంగా మాట్లాడుతుంది, అందరినీ ఆకర్షింపజేస్తుంది. అట్టుంటది. అంటే మీరు చెప్పింది ఏంటంటే గురుని చేరని వారి వ్యవహారం త్రిగుణాత్మకంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అందులో మంచి కూడా ఉంటారు, గురువు చేరకపోయినా మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది శ్రద్ధ. అందులో రమణ మహర్షి కూడా ఒకరు కదా. కరెక్ట్. ఓకే. శ్రద్ధ ఆ జన్మ సంస్కారం, ఆ జన్మ ఆర్జితంగా శ్రద్ధ వచ్చి ఉంటది. ఆ శ్రద్ధ ఎట్టుంటుంది అంటే ఆ శ్రద్ధ శూన్యంలో భాగమే కదా. శూన్యంలో భాగమే ఆ శ్రద్ధ. కాబట్టి ఎవరైతే సదా దట్టమైన తమస్సుతో కూడి మాటిమాటికి పుడుతూ సస్తా ఉండేటువంటి వాడి శ్రద్ధను తమో గుణం అంటారు. కనిపిస్తా ఉంటుంది వాడు వచ్చే జన్మలో నువ్వు పందిగా పుడతావు రే అని చాలా మంది వాడిని తిడతా ఉంటారు. వీడికి వచ్చేదంతా ఆడపిల్లలే పుడతారని తిడతా ఉంటారు చాలా మంది. అట్లా అంటే వాళ్ళ సంస్కారానికి తగినట్టు వాళ్ళు అది మీకే అనుభవమే కదా. ఇప్పుడు పెట్టారండి. కాబట్టి దానికి ఉదాహరణ చెప్తున్నాడు. వాడి శ్రద్ధను మనం మార్చలేమండి, వాడే గురువు దగ్గరికి పోవాలా. వాడి శ్రద్ధను మనం ఎందుకు మార్చలేమనే దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారండి. బాగా గమనించండి. ఇప్పుడు కాటుక ఉందండి, కాటుక ఏ కలర్ లో ఉంటది? నలుపుగా ఉంటుంది. దాన్ని తెల్లగా మార్చే ప్రయత్నం చేయండి, కుదరదు కదా. అట్లా ఇప్పుడు బ్లాక్ ఇంక్ పెన్ ఉంది, దాంట్లో ఇంక్ ఆల్రెడీ బ్లాక్ ఇంక్ వచ్చేసింది కాబట్టి ఆ రీఫిల్ లో మనం ఏం చేసినా అది బ్లాకే వస్తుంది, దాన్ని ఏం చేయలేం మనం. అట్లా శ్రద్ధ కూడా వాడి జన్మార్జితం అది ఉంది. ఇంక్ ఏదైతే పెన్ అదే రాస్తుంది.
అంతే. అట్లా తమస్సుకు మినహా మరేది ఉండదు వాడికి. అది ఇది తామస్సు గురించి కాటుకుని వర్ణించి భలే చెప్పారు తామసిక గుణం గురించి. బాగున్నది. నెక్స్ట్ కులుపూరు నాగేశ్వరరావు గారు 3వ శ్లోకానికి భావం చెప్తున్నామండి. 3వ శ్లోకం ఇదేనా? కరెక్టేనా? ఇంకా ఇంకా పైకి ఎత్తేయాలయ్యా, ఇంకా పైకి తీయండి, ఇంకా పైకి తీయండి. చూడండి దీని తర్వాత ఇంకా తీయండి, ఇంకా తీయండి, ఇంకా పైకి ఎత్తండి. ఇక్కడ ఉన్న ఇది అంతే. ఇది ఇక్కడ తామస్యగును. తర్వాత సరిగ్గా ఇదే విధంగా రజోగుణంతో కూడి ఉండేటువంటి శ్రద్ధ రాజసం అంటారండి. సాత్విక జీవుని శ్రద్ధ ఎప్పుడు పూర్తి అయిన సాత్వికంగానే ఉంటుందని తెలియాలి. ఇట్లా జగత్తంతా కూడా త్రిగుణాలతో నిండి ఉంటుంది. జగత్తులో ఉండే మనుషులు ఈ త్రిగుణముల చేతనే నిండి ఉంటారు. మనిషిలో త్రిగుణాలతో జన్మించినటువంటి మనిషిలో ఏ గుణం ఎక్కువగా పనిచేస్తే సంబంధిత జన్మ. ఇది మనం 14వ అధ్యాయం గుణత్రయ విభాగంలో చూసాం. ఈ త్రిగుణముల యొక్క సామర్థ్యము చేత శ్రద్ధ 3 రకాలుగా ఉంటుందండి. ఇది సత్వ, రాజస, తామస అని. దాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పువ్వును చూస్తే ఆ వృక్షం పేరు చెప్పొచ్చు. మీరు 10 మందిలో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేసి తెలుసుకున్న దాన్ని సులభంగా, దీనికి పుస్తకాలను చదువుకోవడం పని లేదండి. అంతే. ఇంత ఆగండి. పుష్పమును చూసి అది ఏ వృక్షమో చెప్పేంత స్పష్టంగా దుర్యోధనుని చూస్తే వాడు ఏ గుణమో మీరు టక్కని చెప్తారు. మరి కుంభకర్ణుడు ఏ గుణం అని టక్కని చెప్తారు. కుంభకర్ణుడు తామస గుణము. అదే ఇప్పుడు మొహం రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. ఇంకా ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. వాడి ముఖ కవలికలను చూసే వాడి గుణాన్ని గుర్తుపట్టగలరు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. అంటే అతను రాసిన నిన్న నేను క్లాస్ రూమ్ లో కూర్చొని పేపర్ కరెక్షన్ చేస్తాను. ముఖం ఒక మాదిరిగా పెట్టినా, ఆమ్లం దాగిన ముఖం మాదిరి పెట్టినా. దానికి పిల్లలు ఏమైనారంటే, సార్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చండి సార్, నా జీవితంలో ఎప్పుడు మీ ఫేస్ లో ఈ ఫీలింగ్ చూడలేదు, ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చండి సార్ అన్నారు. అంటే ఏమర్థం? ఆన్సర్ ఎవరి పేరు పిలుస్తానో తెలియదు, అందరికి గూగుల్ పుడతా ఉంది. అంటే నేను పేపర్ పిల్లోడు ఎదురుగానే కరెక్షన్ చేస్తానండి, వాడు రాసింది వాడికే తెలియాలి కదా. సార్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చండి సార్ అంటే ఈ పేపర్ సరిగా లేదు, ఇది నాదే అని గాబరా వాళ్ళకి. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎందుకట పెట్టానంటే, ఇప్పుడు పేరు వాడు సరిగా రాయలేకపోయినాడండి. మోహన్ నేనే వాడు లాస్ట్ లో ఎన్న బదులు వై పెట్టాడు. ఎన్న బదులు వై పెట్టాడు. వాడిని ఏమని పిలవాలి ఇప్పుడు నేను? నాకు తెలియదు కదా స్టూడెంట్. ఇప్పుడు మోహాయి అనే పేరే ఎక్కడ వినలేదు నేను, అందుకని ఫేస్ ఒక మాదిరిగా పెట్టా. సార్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మీరు ఫేస్ అట్ట పెట్టారు ఏం సార్ ఈరోజు అంటే? ఆయన ఒకరిని పిలిచి ఈ పేరు పిలువ అని చెప్పిన, వాడికి కూడా తెలియదు, వాడు కూడా ఫేస్ అట్టే పెట్టాడు. ఎందుకంటే మోహాయి అనే విద్యార్థి మన రిజిస్టర్ లో లేనే లేదు కాబట్టి ఇంకా ఏమన్నా ఇప్పుడు నువ్వు ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చు అన్నా. ఇంకా మోహాయి అనే పేరు ఎవరు లేదు. అప్పుడు నేను ఊహించి కాసేపు తర్వాత ఓహో లాస్ట్ లో ఎన్న పెట్టుకొని చూడండి మోహన్ ఉన్నాడేమంటే, మోహన్ అనే పేరు ఉంది కాబట్టి వాడు బయటకు వచ్చినాడు. వాడు పరిచయం రాసింటాడు, మీరే చూసుకో. అంటే ఫేస్ ఒక మాదిరిగా పెట్టినప్పుడు ఏం అర్థమైందంటే ఆ గుణం బయటపడిపోతుంది. నేను ఇప్పుడు ఆ పేపర్ లో లీనమయ్యి ఆ ఫేస్ అటు పెట్టా. అంటే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. ముఖ కవళికలను చూసి అతని మనసు యొక్క పనితీరును గమనించవచ్చును. మంచి విషయం గుర్తు చేశారు. అట్లా ఈ త్రిగుణముల యొక్క సామర్థ్యం చేత శ్రద్ధ 3 రకాలుగా ఉంటుందండి. అది ఈ జన్మలో అతని మాటల వలన మీరే గుర్తించవచ్చు, అతని చేష్టలను మీరే చూడొచ్చు. ఈ జన్మలో వాడి భోగాన్ని చూసి చాలా మంది పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడో ఏమో, ఇతనికి మంచి కుటుంబంలో పుట్టాడు అని మాట్లాడుతూ ఉంటాం కదా. అట్లా ఏ గుర్తుల వల్ల వీళ్ళని గుర్తించవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను, మీరు వినండి అని కృష్ణ పరమాత్మ మనకు చెబుతున్నారు. కానీ అండి శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ ఇప్పుడు నాగేశ్వరంగా పైకి తీయండి. 4వ శ్లోకం తీస్తాం. 2 లైన్లు పైకి తీస్తే 4వ శ్లోకం వస్తుందండి. రైట్. యజంతే సాత్వికా దేవాన్
యజంతి సాత్వికాః దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః యచ్చరశ్చాంతి రాజసాః ప్రేతాన్ భూత గణాంశ్చాన్యే ప్రేతాన్ భూత గణాంచ అన్యే యజంతే తామసా జనాః. యజంతి తామసా జనాః. స్పష్టంగా 3 రకాలు ఉంటాయండి శ్రద్ధలు. వాళ్ళు గురువు దగ్గరికి పోయినా పోకపోయినా మనకు సంబంధం లేదు. వాళ్ళు మీరు సమాజంలో చూసే మనుషులంతా కూడా 3 శ్రద్ధల్లోపే ఉంటారు. అయితే ఎవరు ఎక్కడ ఉంటారని నేను చెప్పేదానికి లేదు. రాక్షస వంశంలో పుట్టినటువంటి ప్రహ్లాదుడు సత్వగుణ సంపన్నుడై శ్రీహరిని చేరాడు. రాక్షస వంశంలో పుట్టిన విభీషణుడు రాముణ్ణి చేరాడు. అట్లా ఎవరు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. వాడు ఉంటే ప్లేస్ ని బట్టి కాదు, వాడు గుణాన్ని బట్టి గుర్తించండి మనిషిని. వాడు కళ్ళు తాగే వాళ్ళతో సహవాసం చేస్తున్నంత మాత్రాన వాడు పాలు తాగేటప్పుడు కూడా మీరు కళ్ళు తాగుతున్నాడు అనుకుంటే నేనేం చేయాలా? వాడి మాటలను బట్టి, వాడి చేష్టలను బట్టి వాడి గుణాన్ని గుర్తించవచ్చు మీరు సులభంగా. ఎట్లంటే చూడండి, సాత్వికులు అంటే దైవ పూజలు ఎక్కువగా చేస్తూ ఉండే వాళ్ళు సాత్వికులు అంటే భక్తులు. సాత్వికాహ దేవాన్ యజంతే. యజంతే అంటే పూజిస్తారు అని అర్థం అండి. దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళు, సాకార పూజల్లో ఉండే వాళ్ళంతా సత్వగుణంతో ఉన్నారని భావించాలి. మీకు డౌట్ రావచ్చు, ఏంటండి మరి రావణాసురుడు కూడా శివభక్తుడు కదండి అంటారు. వాడు శివభక్తుడే అని రజోగుణ సంపన్నుడు వాడు. ఎట్లా శివభక్తుడు రజోగుణ సంపన్నుడు అంటే ప్రతిఫలం ఆశించి చేస్తున్నాడు వాడు. కనుక వాడు దేవతలను ఆరాధిస్తున్నప్పటికీ వాడు మరి వాడి గుణం ప్రకారం, వాడు చేసిన చేష్టల ప్రకారం చూస్తే వాడు రాక్షసుడే. కాబట్టి ఇంకొక భస్మాసురుడు కూడా దేవతలను ఆరాధించి శివుని ఆరాధించాడా? కాబట్టి ఇంత మాత్రం వీళ్ళంతా మనం పరిపూర్ణ దానికి వీల్లేదు. కాబట్టి సాత్వికులు దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. మరి రాజసులు యక్షులను రాక్షసులను ఆరాధిస్తారండి. యక్షుల్ని రాక్షసుల్ని ఆరాధించేటువంటి వారిని రాక్షసులు రజోగుణ సంపన్నులు అంటారండి. ఇప్పుడు ఇక్కడ శివుడు తమో గుణ ప్రధానం అంటారు కదా గురువు గారు, మరి శివుడు పరిపూర్ణుడు కదా? అదేనండి, శివుడు అనే పదాన్ని మీరు ఏ అర్థంలో వాడుతున్నారో దాన్ని బట్టి మీ మనసులో శివుడు అంటే ఎవరు అనేది తెలిస్తే కదా. అవును, అట్లా లెక్క అనమాట. ఇప్పుడు శివుడిని మీకు 3 రకాల శివుడు చెప్పాలి. ఇప్పుడు నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉండేటువంటి శివుడు అందరిని చంపేవాడి కింద లెక్క, లయం చేసేవాడి కింద లెక్క. నెక్స్ట్ ఇంకొక శివ చెప్తాను చూడండి. జగద్గురు ఆదిశంకరులు అందరూ కూడా శివ శివ అని పిలుచుకుంటారు. అంటే ఆయన వాళ్ళ భగవంతుని పేరుని పిలుచుకుంటారు. శివమాల వేస్తారు, శివమాల. వాళ్ళు పూజించేటువంటి శివుడు ఆనందం కలిగించేవాడు అని అర్థం. తర్వాత దక్షిణామూర్తిని కూడా శివ అంటారు, ఆయన పరిపూర్ణుడు అని అర్థం. అక్కడ సదాశివ అంటే అర్థం ఏంటంటే సదా అంటే ఎన్నప్పుడు, శివ అంటే సుఖాన్ని కలిగించేవాడు అని అర్థం. కొంచెం స్లోగా చెప్పండి గారు. శంకరాచార్య శివ అనేది అది ఏంటంటే ఆనంద స్వరూపం, మంగళ స్వరూపం. అవునండి. తర్వాత సదాశివ దక్షిణామూర్తి శివ అంట. దక్షిణామూర్తి కూడా శివుడే. దక్షిణామూర్తిని శివ అని అంటున్నామంటే దాని అర్థం ఏంటంటే సదాశివుడు అంటే అర్థం ఏంటంటే సదా అంటే ఎల్లప్పుడు, శివ అంటే సుఖము కలిగించేవాడు. ఎల్లప్పుడూ కూడా నిత్య నిరవధ్యమైనటువంటి ఎడతెరిపి లేనటువంటి ఆనందాన్ని తెలియజేసేటువంటి వాడిని సదాశివుడు అంటారు. ఆయన మానవ జన్మలో కూడా ఉండొచ్చు, మానవ జన్మలో కూడా తారసపడచ్చు. కాబట్టి యద్భావం తద్భవతి అంటారంటే శివ అనేటువంటి పదం ఒకటే గాని మరి ఈ రావణాసురుడు ఆరాధించింది ఎవరిని? దక్షిణామూర్తినే. అట్లా ఆ విధంగా అనమాట. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆరాధించాడు శివుడిని. కాబట్టి బ్రహ్మ విష్ణు, అదే మీకు చెప్పేది. బ్రహ్మ కూడా ఈ యొక్క సృష్టికి సంబంధించిన బ్రహ్మము అనేది భ్రాంతి బ్రహ్మము, భ్రమ. అది సృష్టికి అతీతమైనటువంటి బ్రహ్మము, పరిపూర్ణ పరబ్రహ్మం, అనాది నిర్వికల్ప పరబ్రహ్మం. కాబట్టి ఇక్కడ చెప్తా ఉండేది, ఇప్పుడు ఇక్కడ 4వ శ్లోకంలో చెప్తా ఉండేది 3 రకాల మానవుల గురించి. అంటే పరబ్రహ్మం ఉన్నప్పటికీ బ్రహ్మ విష్ణు శివుడు అనే 3 రకాలు ఉన్నాయి.
బ్రహ్మ విష్ణు శివుడు అనే 3 రకాల కంటే అతీతమైంది సాక్షాత్తు పరబ్రహ్మ. అదే దక్షిణామూర్తి, అదే మీరు, అదే మళ్ళీ అనుమానం లేదు దాంట్లో. భావే భయం భవతి, రెండవది ఉంది అనుకుంటే వాడికి భయం ఉంటది. అది కాబట్టి సాత్వికులు దైవ ఆరాధకులు, రాజసులు యక్షరాక్షసులను ఆరాధిస్తారు. తామస జనులు, ఈ రెండు కాకుండా తామస జనులు ఏం చేస్తారంటే భూతాలని ప్రేతాలని పూజిస్తూ ఉంటారు. ఈ 3 రకాల వాళ్ళని గురించి మనకు ఇప్పుడు జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు స్పష్టంగా. చూడండి, సాత్విక శ్రద్ధతో కూడిన శరీర నిర్మాణం ఉండేటువంటి వాళ్ళు సాధారణంగా ఎందుకు పూజిస్తుంటే స్వర్గ సుఖముల ఎడ అనురాగము కలిగి ఉంటారు. కాబట్టి సత్వగుణం మళ్ళీ జన్మకే పనికొస్తుంది. అర్జునుడు పోయించినాడు కదా స్వర్గానికి, ఆయన మరి అంతటితో ఆయన ఉపశమనం కాలేదే, అక్కడ దాన్ని వద్దనేసి కదా వచ్చినాడు ఆయన. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోవాలనుకోలేదు. కాబట్టి సాత్విక శ్రద్ధతో కూడి ఉన్నటువంటి శరీర నిర్మాణము కలిగినటువంటి వాడు స్వర్గ సుఖముల ఎడ అనురాగం కలిగి ఉంటారు. అన్ని విద్యలను నేర్చుకుంటారు, యజ్ఞ విధానాలను కూడా ఓర్చుకుంటారు, చేస్తారు. అంతేకాదు దేవలోకంలో కూడా ప్రవేశిస్తారు. అందే చెప్పింది అర్జునుడు పోయించినాడు కదా అని. దేవలోకంలో కూడా ప్రవేశిస్తారు లేదనిలే, కానీ ఆ యొక్క వాళ్ళు తిరిగి పునర్జన్మకు అవకాశం కలిగి ఉంటుంది. దేవలోకంలోకి పోయి వస్తారు, పునర్జన్మకు అవకాశం కలిగి ఉంటుంది. సందేహం మీకు అప్పుడే, అందుకే క్వశ్చన్ మార్క్ మీ ఫేస్ లో క్వశ్చన్ మార్క్ నాకు కనిపిస్తా ఉంది. మీ ఫేస్ లో క్వశ్చన్ మార్క్ కనిపిస్తా ఉంది, చెప్తానండి. దేవలోకానికి పోయేస్తారంటే స్వర్గం అనేది తనకంటే ఇతరంగా ఉందని కదా కోరింది. స్వర్గం అంటే తనకంటే ఇతరంగా ఉందని కోరావు. అవును. అలాంటప్పుడు క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి చూపిస్తారు. స్వర్గలోకం అంటే శూన్యంలో కొంతకాలం హాయిగా ఉండి మళ్ళీ మానవ జన్మ వస్తుంది. మర్త్యలోకం భగవద్గీత 9వ అధ్యాయం శ్లోకం నంబర్ 21, 22లో చెప్తా. 21 అంతే, 9వ అధ్యాయం 21. వాళ్ళు స్వర్గలోకంలో ప్రవేశించినప్పటికీ అంటే మళ్ళీ వెంటనే తేలు పాము ఈ మిగతా జన్మలు కాకుండా స్వర్గలోక ప్రవేశం అంటే శూన్యంలో ఉంటారు. పెట్టేసినట్టున్నాడు ఆయన అప్పుడే 9వ అధ్యాయం శ్లోకం 21. చూడండి, తీర్థం భుక్వా స్వర్గలోకం విశాలంగా ఉంటుందంట స్వర్గలోకం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఎప్పటికైనా స్వర్గం పోయినటువంటి వాడైనా ఎడికి రావాలా? మర్త్యలోకం అంటే మానవ లోకం అని చెప్పారు. పశుపక్షాదులు క్రిమి కీటకాలు చెప్పలేదు. అంటే అతనికి మళ్ళీ మానవ జన్మ గ్యారంటీ అని చెప్పి నాకు తెలియదండో, అది పుట్టుకోక ముందుండే వాళ్ళని అడగండి. నేను ఊరికే ఆడ ఉండేది ఎవిడెన్స్ చెప్తున్నా. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత అది అడ్రస్ అడగబోతాను నేను. కాబట్టి సాత్వికులకి స్వర్గం వస్తుందని ఇక్కడ చెప్పారు కాబట్టి మీకు ఎవిడెన్స్ ఇచ్చాను. స్వర్గం వస్తే అది ఎలాంటిది అంటే, స్వర్గం వస్తే ఆనందమైన ప్రదేశమే కానీ మళ్ళీ జన్మ ఉంటుంది దాన్ని. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ లభంతే, వాళ్ళు కూడా కోరిక కలిగిన వారే. అంటే ఏమీ కోరని దానికే ముక్తి, ఏమీ కోరని దానికే మోక్షం. ఏమీ కోరని వాడే మోక్ష స్వరూపుడు. పక్కన ఒక చిన్న మాట పెడతా అంతే, నేను మీరే చెప్పేస్తారంతా. అది నేను చెప్పడం వల్ల ఇంకొంచెం దానికి పట్టు వస్తుంది అంతే. మీరు చెప్పేది ఆన్సర్ కరెక్టే, అంతే అంతే అంతే. ఏమీ కోరని వాడే ముక్తి అని మీరు చెప్పింది కరెక్టే. అది మీరే, అది నువ్వని తెలియాలి. అది లేకపోతే గత ఆగతం అంటే సావు పుట్టుక, సావు పుట్టుక, సావు. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న, విశాలమైన స్వర్గలోక భోగాలు అనుభవించినప్పటికీ మళ్ళీ జన్మ గ్యారంటీ. అబంతే దొరుకుతుంది. ఏంది జన్మ? నెక్స్ట్ ఇప్పుడు దీని పక్కన అనన్య భక్తి ఉంది. ఇప్పుడు మన వెనకాల పోయి వద్దు, ఇక్కడికి వచ్చేయండి చెప్తాను. మరి ఈ అనన్య భక్తితో గురువుని ఆశ్రయించకుండా వీళ్ళు తిరుగుతా ఉంటే మంచి జన్మలు వస్తూ ఉంటాయి, వాడు తిరుగుతా ఉంటాడు, ఓకే. అట్లా కాకుండా చూడండి, కాబట్టి సత్వగుణం కూడా నేననే అహంకారం అనేది ఉంటుంది. అవును. నెక్స్ట్ ఇప్పుడు రాజస్యం ఎట్టుంటుంది చూపిస్తారు. ఊరి నాగేశ్వర ప్రసాద్ గారు చూడండి, రాజస శ్రద్ధతో కూడిన శరీరం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే రాక్షసుల్ని పిశాచాలని పూజిస్తారు.
ఇక తామసిక శ్రద్ధతో కూడి ఉండేవారు ఏ లక్షణాలు కలిగి ఉంటారో కొంచెం జాగ్రత్తగానండి. పాప రాశియే అయి ఉన్నాడు తామస గుణం వాడు, వాడిని ఏం చేద్దాం? వాడు పాప రాశి అంట, పాప రాశి. అతి కఠోరుగా ఉంటాడు, నిష్ఠూరంగా ఉంటాడు వాడు. వాడు హత్యలు చేయిస్తాడు. సంధ్యా సమయమున ఏవగింపుగా ఉండే శ్మశానంలో భూత ప్రేత మండలాలని పూజిస్తారు. ఎన్నో నరబలులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ, నరబలులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్టి జీవులు తమోగుణము యొక్క అవయవములందలి రసమును తీసి తయారు చేసిన వారని తెలుసుకో. కానీ ఇక్కడ ఇంకోటి అండి, మీరు సత్యంలో నేననే అహంకారం ఉంటుందంటారా? సత్వంలో? సత్వంలోనా? అవునండి. ఎలా ఉంటుంది గురుగారు? మరి డిఫరెన్స్ ఏంటి మరి రజోగుణానికి తమ గుణానికి? మరి సత్వగుణంలో అహంకారం ఉంటే చెప్తానండి. రజోగుణంలో రజో రాగాత్మకం విద్ధి, ఎప్పుడూ కోరికల పైన చెలరేగుతుంటుందండి. సత్వగుణంలో నేను మంచివాడిని అనే అహంకారం ఉంటుంది. మంచివాడినే అహంకారం. అది మంచివాడైనా కూడా నేనని ఉన్నాడు కదా. అవును. కాబట్టి సత్వగుణం ఎట్లా బంధిస్తుందో కూడా చెప్తాను మీకు నేను. తత్ర సత్వం నిర్మలత్వాత్, గుణత్రయ విభాగ యోగం శ్లోకం నంబర్ 6. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. నేను ఆ సత్వగుణంలో జ్ఞానము చేత సుఖము చేత బంధించును. అది సత్వగుణ బంధం. అది రజోగుణ బంధం కోరికల చేత బంధిస్తుంది. తమో గుణము నిద్ర చేత ఆలస్యము చేత బంధిస్తుంది. ఇట్లా 3 గుణాల బంధాల గురించి మనం గుణత్రయ విభాగంలో చూసాం స్పష్టంగా. రజోగుణం కోరికలతో బంధిస్తుందండి. తమో గుణం వచ్చి నిద్ర ఆలస్యం. ఓకే. సత్వగుణమేమో జ్ఞానము సుఖం. సత్వగుణం జ్ఞానం సుఖంతో బంధిస్తుంది. ఓకే. జ్ఞానం కూడా బంధమేనండి. ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ 2 వెలస విశ్వమ ఏలుండి వస్తుంది. ఇట్టి వారు చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేయండి మళ్ళీ దీనికి. తామసిక శ్రద్ధకు జన్మస్థానం వంటి వారు ఎట్లుంటారంటే, వీళ్ళు తమో గుణంలో ఉండే రసాన్ని తీసి, తమో గుణము యొక్క అవయవములో ఉండే రసాన్ని తీసి తయారు చేయబడిన దేహం కలిగినటువంటి వాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఏనాడు వాడు పనే వాడిది. ఇట్టివారు తామసిక శ్రద్ధకు జన్మస్థానం వంటి వారు. ఈ రీతిన ఈ 3 రకాల గుర్తులతో వీళ్ళని మీరు సమాజంలో సులభంగా గుర్తుపట్టగలరు. అసలు ఇదంతా లేనెరుకులో చెప్పిన మాట గాని ఎందుకు చెప్పానో గుర్తుపెట్టుకోండి. సువిఘ్నులైనటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు కూడా మీ మనసులో ప్రస్తుతం ఉండేటువంటి సాత్విక శ్రద్ధను కాపాడుకొని మిగిలిన 2 ఘాతుక శ్రద్ధలను మీలో నుంచి పారద్రోల్తారని, వాటి జోలికి పోకుండా ఉంటారని చెప్పడమైనది. కనుక కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ సాత్విక శ్రద్ధ చేత రక్షించబడేవాడికి ఖచ్చితంగా కైవల్య భయం కూడా ఉంటది. అదే గురువు దగ్గరికి వెళ్ళిపోయినాడు అనుకో, గురువు చెప్పినట్లుగా మోక్షం పొందుతామనే భయం లేదు. మోక్షం పొందమా అనే భయం ఉండదు. ఇంకా వాడే మోక్ష స్వరూపుని తెలిసిపోతాడు. ఈ సాత్విక శ్రద్ధ చేత రక్షించబడేవాడికి కైవల్య భయం ఏ మాత్రం కనిపించదు. ఎందుకంటే గురువుని ఎత్తుకొని ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాధ్యం. ఆటోమేటిక్ వెళ్తాడు వాడు. అది వాడి దారి అదే. అట్టి స్థితిలో అతడు బ్రహ్మసూత్రములు చదవలేదు కానీ అప్పుడు మీరు గురువు గారు నాకు బ్రహ్మసూత్రాలు రాదు కదా, మరి భగవద్గీత రాదు కదా అనే భావం మీకు అవసరం లేదు. ఇంకా గురువులా సద్గురువు దొరికిపోయినలా అప్పుడు మీరు నేను శాస్త్ర పారంగతుడు కాలేదే, మహాసిద్ధాంత ప్రాప్తి నాకు కలగలేదే అని భయపడవలసిన అవసరం ఏముంది? ఇంకా శృతి స్మృతుల అర్థాన్ని మూర్తిమత్వము దాల్చిన అవతార పురుషుడు వచ్చి సాక్షాత్తు జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో మనకు చెప్పేస్తా ఉన్నాడు. ఇంకేం భయమా? అవతారములై ప్రపంచానికి సదాచరణ అనే ఉదాహరణను చూపి గొప్ప
గొప్పగా సమాజంలో ఆచరించి చూపించినటువంటి జ్ఞానేశ్వరి వచ్చి మనకు నేరుగా వచ్చి చెప్తున్నారు కదా. ఆ ప్రకారము అనుకరించు వారు కూడా సాత్విక శ్రద్ధ గలవారుగానే ఉంటారు. అంటే గురువు దగ్గరికి వెళ్తే సాత్వికుడు తనలో ఉన్న ఏమాత్ర అహంకారం ఉన్నా కూడా దాన్ని కోల్పోతాడు. ఖచ్చితంగా. అది ఓకే. అందుచేత శాస్త్రాదుల అధ్యయనము వలన ప్రాప్తించే ఫలము వారికి సద్గురు సూచనతో అనాయాసంగానే లభిస్తుందండి. చాలా ఈజీగా వాడు మోక్ష స్వరూపుడుగా తెలియబడతాడు. నేను ఎక్కడ మోక్షం వస్తుందని గాని ఆయన తెచ్చి నీకు ఇస్తాడని కానీ ఎక్కడ చెప్పని చూసుకోండి. ఒకడు అత్యధిక ప్రయత్నం వలన దీపం వెలిగించాడు అనుకోండి, అప్పుడు మరొకడు సులభంగా ఆ దీపం సహాయంతో ఇంకో దీపం వెలిగించుకొని వెళ్ళిపోతాడు. వాడు అగ్గిపెట్టి తేలేదనుకోండి, ఏం పర్వాలేదు, దీని నుంచి వెలిగించుకొని వెళ్ళిపోతాడు. దానికి దీనికి వెలుతురులో ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంతే. దక్షిణామూర్తి నుంచి వస్తున్నటువంటి జ్ఞానాన్ని, గురు పరంపరగా వెలుగుతున్నటువంటి జ్ఞానాన్ని ఎందరో గురువులు ఉన్నారు. అందరి గురువుల్లో ఆ దక్షిణామూర్తి కదా ఉన్నాడా. కాబట్టి చూసుకోండి, ఇక్కడ ఎట్లాగైతే రెండవ దీపం వెలిగించుకున్న వాడికి వెలుతురు ఖచ్చితంగా లభిస్తా ఉందా లేదా? ఆ విధంగా నేను దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి తలపల మునిరత్నం గారిని నేను ఆశ్రయించినప్పుడు ఆయనే దక్షిణామూర్తి అని తెలిసినప్పుడు నేను ఆశ్రయించినటువంటి వాడు దక్షిణామూర్తిని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముండగా. అంతే. వీడికి తక్కువ జ్ఞానం, వాడికి ఎక్కువ జ్ఞానం, అదంతా 3 గుణాల్లో కథ. కానీ ఇప్పుడు మనలో ఉన్న జ్ఞానం దక్షిణామూర్తి, నో డౌట్. మనలో ఉన్న అజ్ఞానం ఎవరు? లేనిది కదండి. అజ్ఞానము జ్ఞానం వలన గుర్తించావు, అజ్ఞానాన్ని గుర్తించింది జ్ఞానం వల్ల. ఇప్పుడు చీకట్లో నుంచి వెలుతురు కావాలని నువ్వు, వెలుతురు వచ్చిన తర్వాత చీకటి లేదంటావు. ఈ రెండు జ్ఞాన అజ్ఞానముల వంటిది. చెప్తా, నువ్వు సూర్యుని వంటి వాడివి. నీ దగ్గర అసలు జ్ఞానము అజ్ఞానము రెండు లేదు. నువ్వు జ్ఞానాతీతులైనటువంటి దక్షిణామూర్తి అని తెలిసిన తర్వాత మళ్ళీ జ్ఞానము అజ్ఞానము రెండు ఎట్టుంటాయి? జ్ఞానాతీతుడు నువ్వు. వస్తుంది. ఒక మనిషి అత్యధికంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక మనిషి అత్యధికంగా ధనాన్ని వెచ్చించి అతి పెద్దది దృఢమైన భవనం తయారు చేసి పెట్టినాడు. ఇప్పుడు నేను ఉండే ఇల్లు ఆయన ఎంతో కష్టపడి, చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి కట్టారో వాళ్ళు రోజు కథలుగా చెప్తూ ఉంటారు. అని వాళ్ళకి నాకు ఇస్తా ఉండేటువంటి ఇంటికి వాళ్ళ పడిన కష్టం అంతా తెలియదు. మా ఇద్దరికి సమానమైన నిద్రని ఇస్తా ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి కట్టారు, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లునా ఇది నా నా కొడుకు ఏం రూపాయి అయ్యలేదు, నువ్వు నేను కట్టినా ఇది మొత్తం అంటారు. ఓకే, ఒప్పుకుంటాను. నీ కొడుకైనా నాకైనా నీకైనా నిద్రలో సమానమైన సుఖాన్ని ఇల్లు ఇస్తుంది. అంతేగానే నువ్వు చిలకమ్మ గారు మీరు కష్టపడి కట్టారు కదా మీకు ఎక్కువ సుఖం ఇస్తా, మీ కొడుకు దీనికి డబ్బు లేదు కాబట్టి దానికి తక్కువ సుఖం ఇస్తా అంటదే. కట్టిన వాడికైనా కట్టని వాడికైనా దాంట్లో ఉంటే ఒకే సుఖం. అట్లా కాబట్టి ఇప్పుడు చెరువును తవ్విన వాడి దప్పికి మాత్రమే తీరుస్తాను, ఇప్పుడు చెరువును తవ్వలేదు కాబట్టి నీళ్ళు తాగదు పోరా అంటుంది చెరువా. అట్లా మనలో అందరూ దక్షిణామూర్తి ఉన్నాడు, నో డౌట్ అని చెప్పిన తర్వాత నువ్వు కూడా దక్షిణామూర్తే కదండి. మళ్ళీ అజ్ఞానం నుంచి వస్తుంది నీకు రాదు, లేదు. అది బాగుందండి, అది మీరు చెప్పడం వల్ల గుర్తొచ్చిందండి. ఇంకొకటి, మీ ఇంట్లో వంట చేసేది ఒక ఆమె, తినేది 10 మంది. వంట చేసిన ఆవిడకి టేస్ట్ బాగా ఇస్తాను, మిగతా వాళ్ళకి నేను సేదుగా ఉంటానంటదే లేదు. అట్లా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఇంకా ఉదాహరణలు మీకు ఎక్కువ చెప్పబని లేదు. కేవలము గౌతమ ఋషి ఒక్కడే అత్యధిక ప్రయత్నం, పురాణ ప్రతీక ఒక చిన్నది అంతే. గౌతమ ఋషి తన అత్యధిక ప్రయత్నం చేత గోదావరి నదిని లేకపోతే గంగా నదిని భూమి మీదకి తెచ్చినాడు అంటాడు అనుకో. ఆ నది గౌతమ ఋషికి మాత్రమే దాహం తీరుస్తుందా? అందరికీ కూడా సాధారణమైన వాగు వలె సిద్ధించిన ఉదాహరణ ఎక్కడైనా ఉందా? ఇంక ఉదాహరణలు ఏమి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బుద్ధ్యానుసారము శాస్త్ర మార్గమును ఎరిగినటువంటి మానవుడికి శ్రద్ధాపూర్వకంగా చూడండి, బుద్ధ్యానుసారం శాస్త్ర మార్గాన్ని ఎరిగినటువంటి మానవుడిని అంటే సద్గురువును తలపల మునిరత్నం గారిని దక్షిణామూర్తిగా భావించి నేను పోయి బ్రహ్మసూత్రాలు వేదాలు చదువుకో అవసరం లేదు. ఇంకా
ఆయన అనుకరించినటువంటి, ఆయన ప్రవర్తించినటువంటి మార్గాన్ని శ్రద్ధాపూర్వకంగా ప్రవర్తిస్తే నేను మూర్ఖుడైనప్పటికీ నేను తరిస్తానండి. అనుమానం ఉందే? కాబట్టి గురువుని ఆశ్రయించడమే మన పని నెక్స్ట్, అంతే. ఆశ్రయించకపోతే, శాస్త్రాన్ని గాని గురువుని గాని గౌరవించకపోతే ఏం జరుగుతుందో తర్వాత శ్లోకం చెబుతున్నారు చూడండి. కానీ శ్రీ భగవాన్ ఉవాచ అశాస్త్ర విహితం ఘోరం అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కామరాగ బలాన్వితాః. కొంతమంది ఏం చేస్తున్నారంటే దంభ అహంకార సంయుక్తాః, దంభము అహంకారములతో కూడుకొని ఏనిరుకొని నిజమనుకొని కామంతోనూ కోరికలతోనూ ఎక్కువగా గర్వంతో ఉన్నటువంటి మనుషులు అశాస్త్ర విహితం ఘోరం తపః అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆలోచనలతో తపస్సులు, అదే ముగ్గులేసేది, శ్మశానాల్లో పూజలు చేసేది, నరబలు ఇచ్చేది, వీళ్ళంతా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారి యొక్క స్వభావం గురించి వీడియో శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. చూడండి, ఎవరైతే శాస్త్రముల నామము ఉచ్చరించుటకై తమ గొంతును శుభ్రమనర్చవాలనే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళు ఏనారు చెప్తే కూడా, అంటే దాన్ని పలకాలంటే అసలు దాని జోలికి రారు, శాస్త్రం దగ్గరికి రారు. భగవద్గీత అంటేనే ఉలికి పడతారు, దాని జోలికి రారు. నిన్న మిత్రుడు వేణు గారు మా ఫోన్ చేశారు. వాళ్ళ నాన్నగారు పురంధరయ్య గారని, ఆయన పరమపదం చెందారని, వారి యొక్క ఆరాధన కార్యక్రమానికి పిలిచారండి. దానికి ఫోన్ చేశారు. ఆయన ఏం చేస్తారంట, హైదరాబాద్ లో ఏదో పండితుల మహాసభలో పాల్గొనేదానికి వెళ్తా ఉన్నారండి. నేను అన్నాను, మిత్రమా నన్ను కూడా పిలువు, నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి. లేదు, నిన్ను వాళ్ళు చేర్చుకోరు అని. నేనేం తప్పు చేసినానంటే, నువ్వు కృష్ణుని పూజిస్తావు కదా, నిన్ను వాళ్ళు చేర్చరని. సరే నాయన, ఏం చేయమంటానండి అంటే దగ్గరికి రా. సరే పోనీ ఇంకొకటి అడిగినానండి, పోన్లే నన్ను చేర్చకపోతే పోతారు, మీ సభలో ఇప్పుడు 4 సభలకు పోయినాడంటే ఇప్పుడు 5వ సభకు పోతున్నాడంట. ఆ పని మీ సభలో చర్చించిన అంశాలు నాకు ఏదైనా ఒక 2 వాక్యాలు చెప్తే నేను తెలుసుకుంటాను మిత్రమా అని చెప్పి. అప్పుడు ఆయన చెప్పా, సరే చెప్తాను విను మిత్రమా, అద్వైతులు విశిష్టాద్వైతులు బ్రహ్మం మన బ్రహ్మం ఒకటేనంటావా అని. ఎవరు నాయన అన్ని బ్రహ్మలు ఆడి నుంచి వచ్చినాయి నీకు అతను అడిగితే, నేను అద్వైత బ్రహ్మము మన బ్రహ్మం ఒకటేనా, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన బ్రహ్మము మన బ్రహ్మం ఒకటేనా అని అడిగినాడండి మిత్రుడు. నేను ఏం ఆన్సర్ చెప్పమంటావు చెప్పండి. నేను సరే మిత్రమా, నీ దృష్టిలో 2 బ్రహ్మలు ఉంటే నువ్వు 3వ వాడైనావు అని చెప్పి. ఏం చేయమంటాను చెప్పి. వేణుగారితో నేను మాట్లాడాను ఒకసారి. ఓకే, కాబట్టి మిత్రుడండి, నాకు అందరూ మిత్రులేనండి. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నాకు మిత్రులు. ఏం చేయమంటారు చెప్పండి. వారి ధోరణి వారిది, మంచి వ్యక్తి, వారి ధోరణి వారిది. అంటే అద్వైత బ్రహ్మం మన బ్రహ్మం ఒకటి అంటే, మనకు తనిగా ఒక బ్రహ్మము, అద్వైత సంప్రదాయానికి ఇంకొక బ్రహ్మం ఉంటే నువ్వు 3వ వాడు అయినావు కదయ్యా. అంతే, అక్కడికి వదిలేనా. అంతేకాదు, ఎవరికైతే శాస్త్ర సంపర్కము కూడా సహింపరాదో ఇంకా అతనికి సహించడు అంతే. ఎవరైతే గొప్పవారి ఆచార వ్యవహారములను చూసి కోతుల వలె వారి అనుకరణను నడిచి చప్పట్లు కొడుతూ పరిహాసం చేస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారో అటువంటి వారు మదముతో కూడిన వారై ధర్మ భ్రష్ట కార్యములను ఆచరిస్తూ ఉంటారండి. ధర్మ భ్రష్ట కార్యములు అంటే పతనం చెందుతూ ఉంటారు. మనమేం చేయలేం. తమ యొక్క ఇతరుల యొక్క అంగములందు రంపముచే గాయమునర్చి రక్త మాంసాలతో యజ్ఞ పాత్రను పూర్తిగా నింపుతా ఉంటారు వాళ్ళు. అంటే ఎదుటి వ్యక్తి మనస్సుల్ని గాయపరచడమే పనిగా కొంతమంది పెట్టుకుంటారండి. వాళ్ళకు మనమేం చేయలేము. వాళ్ళకై వాళ్ళ గురువు దగ్గరికి స్వయంగా రావాల్సిందే. ఈ విధంగా శాస్త్ర విరుద్ధమైనటువంటి వాళ్ళ ప్రవర్తన గురించి మనకు తర్వాత ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నిధి లేదు లేదు
ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. శాస్త్రవైరులు దంభము అహమును బల ప్రయోగము చేతురు, ఘోర తపములు చేసియు దేహమును కృషింపజేస్తారయ్యా. వాళ్ళు వాళ్ళ దేహాన్ని కృషింపజేసుకుంటున్నారు అంతే. అని అతనిలో ఉండే దక్షిణామూర్తిని అతను ఎప్పుడు గుర్తిస్తాడో అప్పుడే అతనికి అది తెలిసేది. అంతవరకు మనం చేయగలిగింది ఏం లేదని. కనుక శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురత్నం మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచు
మెచ్చి శంఖబాపిన వెంకటేశ్వరవదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణం